తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్. తులసి బొటిక్ అండ్ బ్యూటీ నీడ్స్ మా వద్ద ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, శారీ కుచ్చులు, శారీ ఫాల్స్లు కుట్టబడును. డైలీ యూజ్ శారీస్, పట్టు శారీస్ అమ్మబడును. మా వద్ద లైనింగ్ క్లాత్, పెట్టికోట్స్, 2x బ్లౌజులు, ఫాల్స్లు, డ్రెస్ మెటీరియల్స్, కాటన్ శారీస్, మగ్గం వర్క్ కు సంబంధించిన మెటీరియల్స్ సరసమైన ధరలకు లభించును. మా ప్రత్యేకత డ్రెస్సులు, బ్లౌజులు, బోట్ నెక్ బ్లౌజులు, లాంగ్ ఫ్రాక్స్ కుట్టబడును. గాజులు, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, బ్యూటీ నీడ్స్ దొరుకును. థ్రెడ్ బ్యాంగిల్స్ తయారు చేసి అమ్మబడును. మగ్గం వర్క్ నేర్పించబడును. మగ్గం వర్క్ వేసే వర్కర్స్ కావలను. మా అడ్రస్ అమ్మ హోటల్ కింద, గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, నందికొట్కూరు. మా సెల్ నెంబర్ 9652684610. వెల్కమ్ టు ఎన్డీకే న్యూస్. మన నందికొట్కూరు మన వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నందికొట్కూరు జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అన్నపురెడ్డి బాలవెంకట్. నామినేషన్ కార్యక్రమానికి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి ఎస్పీ వైరెడ్డి హాజరు. పట్టణంలో పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు. వైసీపీ అభ్యర్థి ఆర్థర్ గారికి ఓటు వేసి గెలిపించాలన్న వైసీపీ నాయకులు. పట్టణంలోని పలు వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన ఆర్థర్ కుటుంబ సభ్యులు. నందికొట్కూరు జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నపురెడ్డి బాలవెంకట్ నామినేషన్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎస్పీ వైరెడ్డి హాజరయ్యారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నుండి జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టి బాణాసంచా పేలుస్తూ మిడ్తూరు రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం చేరుకొని నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించారు. ఎస్పీ వైరెడ్డి మరియు బాలవెంకట్లు మాట్లాడుతూ రాష్ట్ర సమస్యలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ ప్రజల పక్షాన పోరాడుతున్న ఏకైక వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక్కరేనని, పదవుల కోసం పార్టీని స్థాపించలేదని, కేవలం ప్రజా సమస్యలను పరిష్కరించడానికే రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారని వారు అన్నారు. నీతివంతమైన పాలన అందించాలంటే ఖచ్చితంగా జనసేన పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. నందికొట్కూరులో మరియు నంద్యాల పార్లమెంట్ లో జనసేన పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని వారు అన్నారు. తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తేనె నాగరాజు, నవీన్, మౌలాలి, ముర్తుజావలి మరియు జనసేన కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నందికొట్కూరు అసెంబ్లీకి బాలవెంకటన్న గారు జనసేన తరఫున నామినేట్ చేస్తున్నారు. మేమంతా కూడా ఆ నామినేషన్ కార్యక్రమానికి వచ్చాము. ఈ పొద్దు జనసేన పవన్ కళ్యాణ్ గాలి అంతా చూస్తున్నాను. తప్పకుండా నందికొట్కూరు అసెంబ్లీకి అలాగే పార్లమెంట్లో అన్ని సెగ్మెంట్లోనూ మరి పార్లమెంట్ సీటు తప్పకుండా గెలుస్తుంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది. బాలవెంకటన్న గారిని ఎమ్మెల్యేగా చూస్తారు మీరంతా. థ్యాంక్ యూ.
నందికొట్కూరు నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న నా నామినేషన్ కార్యక్రమానికి మా పెద్దలు పూజ్యులు గౌరవనీయులు శ్రీ ఎస్పీవై రెడ్డి గారు ధర్మప్రభువులు ఈ కార్యక్రమానికి రావడం ఎంతో ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా ఆయన పార్లమెంటుగా అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో ఆయన మరియు నేను కూడా మరి నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని మరి దీన్ని జయప్రదంగా కొనసాగించడానికి మాతో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పెద్దలు ఎస్పీవై రెడ్డి గారిని నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా మా నందికొట్కూరు నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో ఆయనను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తామని సభాముఖంగా తెలియజేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తేనే ప్రజలందరికీ మేలు జరుగుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి మాండ శివానందరెడ్డి గారిని మరియు ఎమ్మెల్యే అభ్యర్థి బండి జయరాజు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు. పట్టణంలోని 7-8 వార్డుల్లో ఎన్నికల ప్రచారాన్ని బండి జయరాజు సతీమణి బండి రమణమ్మ మరియు టీడీపీ నాయకులు నిర్వహించారు. వార్డుల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి గత 5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల కోసం అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని, మహిళలను ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆదరణ పథకం ద్వారా కుట్టు మిషన్లను అందజేయడంతో పాటు పసుపు కుంకుమ లాంటి అనేక పథకాలను అమలు చేసిందని వారు అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. రాజన్న రాజ్యం రావాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వైసీపీ నాయకులు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్థర్ సతీమణి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్థర్ గారికి మరియు పార్లమెంటు పోచ బ్రహ్మానందరెడ్డి గారికి ఓటు వేసి గెలిపించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, నందికొట్కూరు నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నాయకత్వంలో ఆర్థర్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని వారు అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ఆర్ ఆసరా, రైతు భరోసా, పేదలందరికీ 2 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు పక్కా గృహాలు మరియు నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాల భర్తీకి ప్రతి ఏటా క్యాలెండర్ను విడుదల చేసే కార్యక్రమాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిందని వారు అన్నారు. అంతేకాకుండా నవరత్నాలను అమలు చేసి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జమీల్, మహిళా విభాగం నాయకురాలు వనజ, ముజీబ్, జబ్బార్, రఫీ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి నందికొట్కూరు నియోజకవర్గంలోని వార్తా విశేషాలు. మరిన్ని తాజా వార్తలకై రేపటి బులెటిన్లో కలుద్దాం. ధన్యవాదాలు.